ఒక బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాం. హైదరాబాద్ కిమ్స్ లో రేపు జూనియర్ ఎన్టీఆర్ కు సర్జరీ చేయబోతున్నారు. భుజం నొప్పితో ఆయన బాధపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ భుజానికి కిమ్స్ లో రేపు శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు. భుజం గాయం కారణంగా కొన్ని రోజులుగా విశ్రాంతిలో ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. హైదరాబాద్ కిమ్స్ లో రేపు జూనియర్ ఎన్టీఆర్ కి సర్జరీ చేయబోతున్నారు. భుజం నొప్పితో ఆయన బాధపడుతున్న విషయం తెలిసిందే. సో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి రేపు కిమ్స్ లో ట్రీట్మెంట్, ఆయనకు ఒక సర్జరీ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. భుజం గాయం కారణంగా కొన్ని రోజులుగా విశ్రాంతిలో ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. మా ప్రతినిధి లక్ష్మీనారాయణ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. లక్ష్మీనారాయణ, సో రేపు జూనియర్ ఎన్టీఆర్ కి కిమ్స్ లో శస్త్రచికిత్స జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఏంటి ఈ సర్జరీ ఏంటి? దీని గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఎంత టైం పట్టే అవకాశం ఉంది? దీని తర్వాత ఆయన ఎన్ని రోజుల్లో కోలుకుంటారనే డీటెయిల్స్ తెలుస్తున్నాయా? అంటే ప్రస్తుతం మనకు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక 15 రోజుల క్రితం ఎన్టీఆర్ ఇంట్లో వర్కౌట్ చేస్తున్న టైంలో కింద పడటం వల్ల ఈ భుజానికి లెగ్మెంట్ టైర్ అవ్వటము, దానివల్ల అతను కొద్దిగా ఇబ్బంది పడిన సంఘటన మనకు అందరికీ తెలుస్తూనే ఉంది. అయితే దానికి సంబంధించి డాక్టర్లను సంప్రదించిన నేపథ్యంలో ఈ సర్జరీ అయితే దీనికి కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. సర్జరీ చేయకపోతే మళ్ళీ ఫ్యూచర్ లో కూడా ఇలాంటి పెయిన్ మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో ఈ సర్జరీకి రేపు చికిత్స చేయాలనే ఒక టైం షెడ్యూల్ చేశారు. ఆ మేరకు ఈ సర్జరీ అయిన తర్వాత ఒక 4 నుంచి 6 వారాల వరకు కంపల్సరీ ఒక రెస్ట్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నట్టుగా డాక్టర్లు చెప్పినట్టు ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి మనకు సమాచారం అయితే అందుతుంది. అంటే ప్రస్తుతం డ్రాగన్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ ఇంకొక నెల 15 రోజులు అట్లా ఒక 6 వారాల వరకు పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. ఏమైనా అతను లేని సీన్లు ఏమైనా షూట్ చేసే అవకాశం ఉంది. అయితే త్వరలో ఈ లెగ్మెంట్ టైర్ అనేది కామన్ గా జరిగేదే. వీళ్ళు యాక్షన్ సీక్వెన్స్లు చేసేటప్పుడు కానీ లేకపోతే వర్కౌట్ చేస్తున్నప్పుడు కానీ కొన్ని గతంలో జరిగినవి ఈ వర్కౌట్ చేసే టైంలో కింద పడటంతో ఈ నొప్పి కొద్దిగా ఎక్కువ అవటం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఏది ఏమైనా రేపు సర్జరీ అయిన తర్వాత మాత్రమే మనకు ఎన్ని రోజులు కంప్లీట్ గా రెస్ట్ లో ఉంటారు, ఎన్ని రోజులకు కోలుకుంటారు అనేది మనకు తెలవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ లక్ష్మీనారాయణ, హైదరాబాద్ కిమ్స్ లో రేపు జూనియర్ ఎన్టీఆర్ కి ఒక సర్జరీ జరగబోతోంది. ఆయన హాస్పిటల్ లోపలికి వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం. చెక్ షర్ట్ లో ఉన్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. భుజం నొప్పితో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. రేపు ఆయనకి దీనికి సంబంధించి శస్త్రచికిత్స జరగబోతోంది. భుజం గాయం కారణంగా కొన్ని రోజులుగా ఆయన షూటింగ్స్ లో కూడా పాల్గొనలేదు, విశ్రాంతిలోనే ఉన్నారు. సో ఈ సర్జరీ అయిన తర్వాత కూడా 5 నుంచి 6 వారాల పాటు జూనియర్ ఎన్టీఆర్ రెస్ట్ లో ఉండాల్సి వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు.